విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందన్నారు జనసేన నేత సాదిక్. విశాఖ సౌత్ లో వంశీకృష్ణ వెనుకబడి ఉన్నారని, గెలిచే పరిస్థితి లేదన్నారు మహమ్మద్ సాదిక్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకుపోతుంటే వంశీకృష్ణ మాత్రం ముందుకు పోవడం లేదంటూ విమర్శించారు. సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే టికెట్ ఇవ్వాలన్నారు సాదిక్. వంశీకృష్ణ యాదవ్ దక్షిణ నియోజకవర్గంలో పుంజుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అని ప్రతి సర్వేలు కూడా మేము చేయించుకున్న సర్వేలో కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా మేము చూస్తుంది అదే ఉంది. ప్రత్యర్థి అభ్యర్థి రాకెట్లో వెళ్తుంటే మనోడు జట్కా బండిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దయచేసి మీరు పునరాలోచించండి. ఎందుకంటే ఇక్కడ గెలిచే పరిస్థితులు లేవు. ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే నినాదం గట్టిగా ఊపందుకుంది. కేవలం ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేశాను అని చెప్పేసి మిమ్మల్ని మబ్బు పెట్టి ఇక్కడ ఆయన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికే ఇక్కడ ఈ దక్షిణ నియోజకవర్గం టికెట్ తీసుకున్నాడు తప్ప ఏమాత్రం ఇక్కడ గెలవాలనే ఆలోచనతో కాదు. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, జనసేనలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. సో ఇప్పుడు మహమ్మద్ సాదిక్ వ్యాఖ్యలు వింటే అది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం జనసేనలో పరిస్థితి ఏంటి? విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న నేత సాదిక్ వంశీకృష్ణకు సీట్ ఇవ్వడానికి మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ స్థానికుడు కాదని, వేరే జిల్లా నుండి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనది కనీసం ఆయన ఈ నియోజకవర్గానికి ఆయనకి కూడా ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఆయన పోటీ చేసినప్పుడు 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారని, అటువంటి నేతను మళ్లీ తీసుకువచ్చి తమ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, మేము చేస్తున్న సర్వేల్లోని అలాగే ఇతరులు చేస్తున్న సర్వేల్లోని కూడా వంశీకృష్ణ గెలవడనే నివేదికలు వస్తున్నాయని, అటువంటి వంశీకృష్ణకు సౌత్ నియోజకవర్గ సీట్ ని ఎలా కేటాయిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ సాదిక్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునర్నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, తన నిర్ణయాన్ని లేదంటే తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. మరోవైపు అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే వాత్సల్ గణేష్ కుమార్ జట్వేగంతో దూసుకుపోతుంటే వంశీకృష్ణ యాదవ్ పూర్తిగా ప్రచారంలో వెనకబడ్డారని, ఇటువంటి వారికి సీట్ ఇవ్వడం వల్ల పార్టీ గెలవదని, పార్టీ దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఉందని, బయట నుండి వచ్చిన వ్యక్తులకు కాకుండా స్థానికంగా ఉన్న నేతలకే సీటు ఇవ్వాలని సాదిక్ డిమాండ్ చేస్తున్నారు. గతంలోని కూడా అనేక సందర్భాల్లో వంశీకృష్ణ యాదవ్ కు అనేక సీటు ఇవ్వడం నిర్ణయిస్తూ అనేక నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టామని, వాటన్నింటినీ కూడా తీసుకుని తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఇప్పటికైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, లేదంటే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సాదిక్ వర్గీయులు అయితే హెచ్చరించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అట్లా